వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మహమ్మద్ అలీ, ద ఫేమస్ బాక్సింగ్ ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్. సో ఈయన చార్ట్లో ఉన్న కాంబినేషన్స్ ఏంటి? అయితే ఈ కాంబినేషన్స్ యూజువల్గానే నాకు పరాశర, కేపీ, కృష్ణమూర్తి పద్ధతి అండ్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఈ మూడిట్లో నేను ప్రాక్టీస్ చేసి ఉన్నాను కాబట్టి జనరల్గా నేను కృష్ణమూర్తి పద్ధతిలో కాంబినేషన్స్ తీసుకుంటాను. కస్ప్ సబ్రాట్స్ తీసుకుంటాను. వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్ తీసుకుంటాను. అయితే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో పర్టికులర్గా ఏంటంటే సాయన పద్ధతిలో చార్ట్ని నిర్మిస్తారు. ఇది మనకి కేపీ దగ్గరకు వచ్చేసరికి ఇది నిరాయణ పద్ధతిలో ఉంటుంది. నేను పరాశర, వెస్ట్రన్, కేపీ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్ చూసి, పుస్తకాలు చదివి, ప్రాక్టీస్ చేసి, మళ్ళీ ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ పుస్తకాలు చదివి, మళ్ళీ ఛానల్స్ వెతుక్కొని, ఇంటర్నెట్లో వెతుక్కొని, ఇలా సబ్జెక్ట్ మొత్తం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సబ్జెక్ట్ అలానే నేర్చుకున్నాను, ప్రిడిక్షన్స్ అలానే ఇస్తున్నాను. అయితే నేను కేపీ నేర్చుకోవడానికి నేను ఫాలో అయిన యూట్యూబ్ ఛానల్ ఉమంగ్ తనేజా. అతను నార్త్ ఇండియన్. వీడియోస్ అన్నీ హిందీ, ఇంగ్లీష్ మిక్స్డ్గా ఉంటాయి. దాంట్లో అతను పరాశరతో మొదలుపెట్టి కేపీ, అతను కృష్ణమూర్తి పద్ధతి అనకుండా నాడీ పద్ధతి అని అంటారు. సేమ్ ప్లానెట్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ ఇవే క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. అసలు హౌసెస్ని, భావాలని ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు. ఒక భావాన్ని పక్కన ఇంకో భావం తోడైతే దాని రిజల్ట్ అనేది ఎలా మారుతుంది అన్నది వెరీ ఇంట్రెస్టింగ్. అసలు కేపీ కంప్లీట్గా నేను ఆ ఛానల్స్ చూసి నేర్చుకున్నాను. అతని ఎక్స్ప్లెనేషన్స్ అవి ప్లస్ మనకి కనకభూషణయ్య గారివి 2007 నుంచి మనకి కేపీ ఆర్టికల్స్ ఉన్నాయి, అంటే కేపీ మ్యాగజైన్స్. వాటిలో అందరూ కేపీ ఆస్ట్రాలజీ, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అందరూ రాస్తారు. వాటిలో ఆర్టికల్స్ రాస్తారు. వాళ్ళు ఇచ్చిన ప్రిడిక్షన్స్ రాస్తారు, వాళ్ళు చేసిన రీసెర్చ్ రాస్తారు. మనకి మూర్తి గారు, విఎస్ఎన్ మూర్తి గారు, గుంతి నాగరాజ్ గారు, వీళ్ళైతే ఒక వ్యక్తి ఫిలిం ఇండస్ట్రీలో ఎలా వస్తాడు, లేదా ఒక వ్యక్తి సింగర్ ఎలా అవుతాడు, స్పోర్ట్స్ మ్యాన్ ఎలా అవుతాడు, మ్యూజిషియన్ ఎలా అవుతాడు, అలానే ఒక వ్యక్తి మ్యాజిక్ ఎలా చేస్తాడు, మ్యాజిక్ చేయడానికి ఉన్న కాంబినేషన్స్ ఏంటి. ఇవాళ వెస్ట్రన్, కేపీ అంటే వెస్ట్రన్తో కలిపే ఉంటుంది. వెస్ట్రన్ ప్లానెట్స్ తీసుకొని ఒక్కొక్క, అంటే జస్ట్ స్పోర్ట్స్ అన్న ఒక్క దాన్ని తీసుకొని ఒక 50 చార్ట్లు వాళ్ళు ప్రాక్టీస్ చేసి, ఆ ప్రాక్టీస్ చేసిన చార్ట్స్ అన్నీ ఆ మ్యాగజైన్స్లో వాళ్ళు ప్రింట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పటికీ ఆ మ్యాగజైన్ రన్ అవుతుంది. సో అవి మ్యాగజైన్స్ చదవడం, ప్రాక్టీస్ చేయడం, మ్యాగజైన్స్ చదవడం, ఈ కేపీ ఉమంగ్ తనేజా గారి యూట్యూబ్ ఛానల్, ఇలా నేను కేపీ నేర్చుకున్నాను. వెస్ట్రన్ ఆస్ట్రాలజీ దగ్గరకు వచ్చేసరికి అరౌండ్ 2017, ఎండ్ ఆఫ్ 2017, బిగినింగ్ ఆఫ్ 2008 ఆ టైంలో నాకు ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, వెస్ట్రన్ గ్రహాలు, యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ వాటి గురించి ఇంకా డీటెయిల్డ్ అనమాట సబ్జెక్ట్ గురించి విశ్వనాథ్ ప్రసాద్ గారు అని ఒక ఆయన, పెద్ద ఆయన, అతను ఫోన్ కాన్వర్జేషన్లో మాట్లాడుతూ ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ గురించి డిస్కస్ చేస్తూ అతను కూడా వెస్ట్రన్ ఆస్ట్రాలజర్, పంచాంగం కూడా రాస్తారు. సో అతను ఎల్ఎన్ లియో పుస్తకాలు పంపించడం జరిగింది నాకు పీడిఎఫ్లు. ఇవి మనకి ఇంటర్నెట్లో దొరుకుతాయి. ఈ పీడిఎఫ్లు ఇంకా పుస్తకం మన చేతికి రావడం ఏంటి, చలో చదివేద్దాం అన్న దీంట్లో కూర్చొని ఎల్ఎన్ లియో పుస్తకాలు కూడా సిరీస్ ఉంటాయి, ఒక 7 బుక్స్ ఉంటాయి. సో అవి ఇంటర్నెట్లో వెతుక్కోవడం, చదువుకోవడం. అవి యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ ప్లస్ మన ఈ గ్రహాలు, రాహుకేతువుల గురించి వీళ్ళు తక్కువ డిస్కస్ చేస్తారు అక్కడ. కానీ బట్ నోట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అక్కడ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ప్లస్ వీళ్ళు భావాల్లో ఉంటే ఎలా ఉంటుంది, స్క్వేర్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి, ఒక గ్రహం ఇంకో గ్రహంతో స్క్వేర్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తుంది, డెకనెట్స్ అంటే ఏంటి, మనం ఇప్పుడు డెకనెట్ సిరీస్ కూడా చేసుకుంటున్నాం. ఒక రాశిని 30 డిగ్రీల రాశిని 10 డిగ్రీల కింద సెపరేట్ చేస్తే ఒక్కొక్క 10 డిగ్రీస్కి అధిపతులు ఎవరు, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అన్నమాట. ఈ పుస్తకాలన్నీ చదివేసి మొత్తం నాకు అర్థమైంది. మొత్తానికి వెస్ట్రన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్టు. కాకపోతే అక్కడ యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్ అనేది బాగా ఎక్కువగా చూస్తారు. అలానే
దశంభావ మధ్యం, దశమం, సప్తమం, లగ్నం, చతుర్థం, సప్తమం, దశమం కస్ప్ డిగ్రీస్ అనమాట. ఇవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి. వీటి తాలూకా ఇంపార్టెన్స్ కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉంది. అలానే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కూడా మ్యారేజ్ కంపాటబుల్స్ ఉన్నాయి, మెడికల్ ఆస్ట్రాలజీ ఉంది, హొరారీ ఆస్ట్రాలజీ, ప్రశ్న జాతకం ఉంది, ఎలక్ట్రికల్ ఆస్ట్రాలజీ ఉంది, రకరకాలన్నమాట, చాలా ఉన్నాయి. ఆ ఇయర్లో చాలా పుస్తకాలు 18, 19 చాలా పుస్తకాలు చూశాను, చదువుతున్న ప్రాసెస్ అనమాట. కాకపోతే ఇదంతా జన్మజాతకంలో ఎలా అప్లై చేయాలి అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే జన్మజాతకం మనం వేసుకుంటాం కాబట్టి మనకు అర్థమైపోతుంది. కాంబినేషన్స్, స్క్వేర్ ఆస్పెక్ట్స్, ట్రైన్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్లో చూడండి, మనకి ఇక్కడ జూపిటర్కి సన్కి ట్రైన్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇదే కుజుడికి శనికి వీనస్కి తీసుకుంటే ఇది స్క్వేర్ ఆస్పెక్ట్. ఇదే స్క్వేర్ ఆస్పెక్ట్ ఇక్కడ మార్స్కి కూడా, ప్లూటోకి కూడా ఇది స్క్వేర్ ఆస్పెక్టే. ఈ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఎలా చదవాలి, వీటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, అది ఏ భావంలో జరుగుతుంది, ఏ భావంలో జరిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వ్యక్తి ఫేస్ చేస్తాడు ఏమిటి అనేది, ఇదంతా చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్ట్. మొత్తం అన్ని పుస్తకాలు చదివేసి చదువుతున్న ప్రాసెస్లో అనమాట. అయితే ఈ టైంలో లక్కీగా అంటే ఒక 1.5 ఇయర్ తర్వాత అరౌండ్ 2019 ఆ టైంలో ఆర్వీఏ ఆస్ట్రాలజీ అని చెప్పి ఒక వెబ్సైట్, వాళ్ళు వెస్ట్రన్ ఆస్ట్రాలజీ క్యాలిక్యులేషన్స్ ప్రొవైడ్ చేశారనమాట. అయితే మనకి వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో చార్ట్ ఒక్కటే వేయడం కాదు, వాటి ప్రోగ్రెషన్స్, ఆ డిగ్రీస్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కూడా మనకి ఎల్ఎన్లియో పుస్తకాల్లో ఉంటాయి. వాటిని మనం మాన్యువల్గా వేసుకోవచ్చు. మాన్యువల్గా వేసుకొని 1 డిగ్రీ 52 మినిట్స్ లేదా కొన్ని 1 డిగ్రీ ½ మినిట్ ఇలాగా వాటి చలనం, అది కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. అయితే ఇది వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ మనకేంటంటే ఈ వెస్టర్న్ ప్రోగ్రెషన్స్ అన్నవి, ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఎలా చేయాలి అన్నది క్యాలిక్యులేషన్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ ఆర్వీఏ వెబ్సైట్లో. అయితే ఒకటి అక్కడ ఉన్న మెయిన్ ఇదేంటంటే వాళ్ళు నిరాయణంలో వేస్తారు చార్ట్. మనకి వెస్ట్రన్ బుక్స్ అన్నీ, ఆల్మోస్ట్ ఆల్ అన్ని బుక్స్ సాయనంలో ఉంటాయి. సాయన పద్ధతిలో, నిరాయణ పద్ధతిలో డిఫరెన్స్ ఏంటంటే, నిరాయణ పద్ధతిలో ఉన్న ప్లానెట్ సాయనం దగ్గరికి వెళ్ళేసరికి ఒక 24 డిగ్రీస్ ముందరికి వెళ్ళిపోతుంది. లగ్నం కూడా 24 డిగ్రీస్ ముందరికి వెళ్ళిపోతుంది. ప్లానెట్స్ అన్నీ ముందరికి వెళ్ళిపోతాయి. కస్పు భావాలన్నీ ఒక 24 డిగ్రీలు ముందరికి వెళ్ళిపోతాయి. సో ఇలా 24 డిగ్రీలు ముందరికి వెళ్ళిపోయేటప్పుడు మనకి రాశి మారిపోతుంది. రాశి ఎప్పుడైతే మారిందో ఆ వ్యక్తి తాలూకా మెంటల్ ఆర్ ఫిజికల్ రెండిట్లోని, వీటిల్లో మనకి నిరాయణంకి సాయనంకి చేంజెస్ కనిపిస్తాయి. కాకపోతే అది ప్రాక్టీస్ చేస్తే అది అర్థమైపోతుంది. నేను ఫస్ట్ ఈ డెకనేట్స్, ఈ వెస్టర్న్ ఈ బుక్స్ అన్నీ చదివిన తర్వాత నాకు సాయనంలో అది క్యాలిక్యులేషన్ ఎలా చూడాలి ఏమిటి అన్నది అర్థమైపోయింది. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే నిరాయణంలో వాళ్ళు కేపీలో వాళ్ళు నిరాయణంలో ఇస్తారు. కేపీ అక్కడే కాంబినేషన్స్ కూడా ఉంటాయి, టేబుల్స్ అవి ఉంటాయి. కానీ యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్ అంతా నిరాయణంలో క్యాలిక్యులేషన్ వెళ్తూ ఉంటుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే దాన్ని జస్ట్ ఒక 24 డిగ్రీస్ ముందరికి వేసుకొని లగ్నం చదివేటప్పుడే ఒక 24 డిగ్రీస్ ముందరికి వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ మనం చార్ట్ చదివేయాలి, జన్మజాతకాన్ని చదివేయాలి. వ్యక్తి తాలూకా బిహేవియర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్ ఇలా ఉంటాయి, వీక్నెస్ ఇక్కడ ఉంటుంది, ఈ ఏరియాలో వీక్నెస్ ఉంటుంది, ఈ ఏరియాలో స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇదంతా మనం సాయనంలో చదివేసి ఆ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ చార్ట్ని నేను యూస్ చేసుకుంటాను అన్నమాట. అంటే ఈ వెబ్సైట్ని, ఆర్వీఏ వెబ్సైట్ని నేను వాడుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిరాయణంకి సాయనంకి డిఫరెన్స్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, ఎలా చూసుకోవచ్చు అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి డెఫినెట్ అవి క్యాలిక్యులేషన్స్ అవి గుర్తున్నాయి కదా మీకు. సో దాని ప్రకారమే ఇప్పుడు మనం చూసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, మార్స్ ఇక్కడ 10 డిగ్రీస్ దగ్గర ఉన్నాడు ప్రస్తుతానికి అది నిరాయణ పద్ధతిలో. కానీ సాయనం పద్ధతి దగ్గరికి వెళ్ళేసరికి మనం ఒక 24 డిగ్రీస్ దీనికి యాడ్ చేయాలి. 24 డిగ్రీస్ యాడ్ చేసేసరికి ఇది ఏమిటవుతుంది,
ఇది 34 డిగ్రీలు అంటే 10కి ఇంకో 20 డిగ్రీలు ఇక్కడ కలిపేస్తే మనకి ఈ 30 డిగ్రీస్ ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి. 30 డిగ్రీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో 4 డిగ్రీస్ అనమాట. అంటే సాయనంలో మనకి కుజుడు ఎక్కడికి వస్తాడు, 4 డిగ్రీల దగ్గరకు వస్తాడు. అయితే దీంట్లో మనం డెకనేట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ డెకనేట్లో ఉంది ఇది, అంటే మొదటి 10 డిగ్రీస్లో ఉంది. ఈ 10 డిగ్రీస్లో ఉన్నటప్పుడు ఏమిటవుతుంది, కుజుడు ప్లస్ ఆ రాశికి కారకుడు రూలర్ వీనస్ ప్లస్ కో రూలర్ కూడా వీనస్ ప్లస్ అదేంటి స్థిర రాశి. మేషం అయితే చరరాశి, ఇది స్థిర రాశి. వృషభం అనేది స్థిర రాశి. ఇక్కడికి వచ్చేసరికి కుజుడు అంటే సేమ్ దశమం కూడా ఇప్పుడు దశమం ఎక్కడుంది మనకి 19 డిగ్రీల దగ్గర ఉంది, 10th కస్ప్. దీనికి కూడా ప్లస్ 24 వేసుకోండి. 24 డిగ్రీస్ మనకి ముందరికి వెళ్ళిపోతే అంటే ఇక్కడ ఒక 10-11 డిగ్రీలు మనం ఇక్కడికి తీసేస్తే ఇంకా అక్కడికి 13 డిగ్రీలు ఉంటుంది మనకి వృషభంలో. 13 డిగ్రీల దగ్గర 10th కస్ప్ టారస్లో పడుతుంది. ఇది స్థిర రాశి. అంటే వ్యక్తికి దశమం అలానే కుజుడు వీళ్ళిద్దరూ స్థిర రాశిలోకి వచ్చేసరికి చరరాశిలో ఉండే క్వాలిటీస్ వేరు. వాళ్ళు జాబ్ స్పీడ్గా మారడానికి చేస్తూ ఉంటారు, ఎక్కువ అంటే మూమెంట్లో ఉంటూ ఉంటారు. కానీ స్థిర రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు తీసుకునే ఆలోచనలు వాటిలోని స్థిరత్వం ఉంటుంది. వ్యక్తి అంటే ఆ వ్యక్తి అంటే మార్స్ కుజుడు కదా, మళ్ళీ దశమాన్ని అక్కడ ఇండికేట్ చేస్తున్నాడు అంటే వాళ్ళు ఆలోచించే వాటిల్లోని వాళ్ళు చేసే పనిలో కూడా స్థిరత్వాన్ని చూపిస్తాడు. అలానే శని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 28 డిగ్రీస్ దగ్గర ఉన్నాడు. ఈ 28 డిగ్రీస్ అంటే దశమంలో ఉన్నాడు 28 డిగ్రీస్ దగ్గర. ఇక్కడ మనకి ఉచ్చ నీచ స్థితులు కూడా మారిపోతాయి. అంటే అఫ్కోర్స్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కూడా వాళ్ళు ఓన్ హౌస్, ఎగ్జాల్టేషన్ హౌస్, ఫాల్, డెట్రిమెంటల్ అంటే వీక్ అనమాట. వీక్గా ఉండే హౌస్ ఫాల్ అంటే ఇంకా నీచత్వాన్ని పొందడం. ఈ భావాలు కూడా గ్రహాలకు అక్కడ చెప్పారు. ఒక్కొక్క గ్రహానికి 4 భావాలు అనమాట. 2 పాజిటివ్గా పనిచేస్తూ ఉంటాయి, 2 నెగిటివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు శని ఇక్కడ మేషంలో మనం అనుకుంటాం నీచపడుతున్నాడు, లేదా ఆ మేషం అంత పెద్ద సపోర్టింగ్ పని చేయదు అని చెప్పి మళ్ళీ 10th హౌస్లో ఉన్నాడు. సపోర్ట్ చేయకపోతే ఎలా చెయ్యాలి, యాక్చువల్గా చేస్తాడు. అయితే ఇది మళ్ళీ ఇక్కడ మనం 24 డిగ్రీస్ ముందరికి కలుపుకొని వెళ్ళేసరికి ఇక్కడ 2 డిగ్రీస్కి ఇక్కడ 30 డిగ్రీస్ కంప్లీట్ అయిపోతాయి. అంటే 22 డిగ్రీస్ దగ్గర దశమంలో మనకి వృషభ రాశిలో శని కనిపిస్తూ ఉంటాడు. సో శని 22 డిగ్రీస్ అంటే ఇది 3rd డెకనేట్. ఈ 3rd డెకనేట్కి వృషభ రాశిలో మనం దశకం వాటిలో చేసుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. దీనికి వీనస్ ప్లస్ శని అధిపతి. శని స్థిరత్వానికి కారకం. అలానే అది స్థిర రాశి. శనికి ఒక కంఫర్టబుల్ రాశి ప్లస్ స్థిర రాశి. సో వ్యక్తి చేసే ప్రొఫెషన్ కానీ అలానే వ్యక్తి తాలూకా కర్మ ఏదైతే ఉందో, వాళ్ళ ఆలోచనల వల్ల వాళ్ళు చేసే కర్మ ఏదైతే ఉందో అది కూడా చాలా స్థిరంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. లాట్స్ ఆఫ్ పేషెన్స్ కూడా ఉంటుంది. మనం ఈ చార్ట్లో ఈ అలీ చార్ట్, మహమ్మద్ అలీ చార్ట్లో కూడా ఈ క్వాలిటీస్ మనం చూస్తాం. ఎందుకంటే అతను ప్రొఫెషన్గా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో ఎట్ ద ఏజ్ ఆఫ్ 12-13 సంవత్సరాలకి హీ స్టార్టెడ్ బాక్సింగ్. ఏదో తన సైకిల్ పోయింది, తనది అనుకున్న వస్తువు ఒకటి పోయింది అనగానే తనలో విపరీతమైన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్తో ఫైట్ చేస్తున్నప్పుడు నీలో మంచి ఈ కోపం ఏదైతే ఉందో దాన్ని ఛానలైజ్ చెయ్యి, సో లెర్న్ బాక్సింగ్ అని చెప్పి అతను సలహా ఇస్తే అట్ ద ఏజ్ ఆఫ్ 12 హీ స్టార్టెడ్ హిజ్ బాక్సింగ్ అనమాట. అంటే బాక్సింగ్ క్లాసెస్లో అతను జాయిన్ అయ్యారు. అట్ ద ఏజ్ ఆఫ్ 18 హీ బికేమ్ వరల్డ్ ఛాంపియన్. అంటే ఎంత ఆ ప్రాక్టీస్, అంత చిన్న వయసులో అంత ప్రాక్టీస్ చేయడానికి, అంత పేషెన్స్, కన్సిస్టెన్సీ ఇవ్వడానికి శని అక్కడ కారకుడు అవుతాడు, స్థిర రాశులు కారకం అవుతాయి. సో సాయనంలో ఇది మనం ప్రాక్టీస్ చేయమాట. ఫస్ట్ చార్ట్ వేసుకున్నప్పుడు సాయనంలో ఇలాంటి క్వాలిటీస్ అన్నీ చదివి మనం ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్కి ఆ నిరాయణాన్ని వాడుకోవచ్చు. అది యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్ కాబట్టి
అది ఈజీగా మనకి ఆల్రెడీ సాయనంలో మనం చదివి ఉంటాం కాబట్టి అది మనకి మైండ్లో ఉంటుంది. ఈ యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్ తోటి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకో క్వాలిటీ అలానే ఇప్పుడు లగ్నం ఇతనికి 26 degrees దగ్గర పడింది. 26 degrees 36 నిమిషాలు, 26 degrees and half. ఇదే సాయనం దగ్గరికి వెళ్ళేసరికి ఈ 26 degrees and 38 seconds ప్లస్ ఇక్కడ మనం 24 degrees యాడ్ చేస్తే, ఈ 4 degrees ఇక్కడ యాడ్ చేస్తే మనకి కర్కాటకం 30 degrees కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 20 degrees 38 లియోలో మనకి లగ్నం పడుతుంది సాయనంలో. ఈ లియో అన్నది నేమ్ అండ్ ఫేమ్ని రికగ్నైజేషన్ కోసం ఫైట్ చేసే అంటే సోల్ కదా సూర్యుడు ప్లస్ లియో, ఈ రాశి వీళ్ళు ఫైటర్స్. దేనికోసం? సెల్ఫ్ రికగ్నైజేషన్ కోసం. లియో గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా, రాసుల గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి. వాళ్ళకి లైమ్ లైట్లో ఉండాలి, వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ ఉండాలి. ఆ రికగ్నైజేషన్ కోసం వాళ్ళు పోరాడతారు. అయితే మహమ్మద్ అలీ చార్ట్లో కూడా ఈయన బ్లాక్, ఒరిజినలీ ఆఫ్రికన్ అమెరికన్ క్రిస్టియన్. అయితే ఇతను పుట్టేటప్పటికి ఆ టైంలో 1942లో అమెరికాలో ఏంటంటే ఈ ఆఫ్రికన్స్ అందరిని, బ్లాక్ పీపుల్ అందరినీ సర్వెంట్స్ కింద వాడుకునేవాళ్ళు. ఆ సర్వెంట్ అన్న దానికోసం చాలామంది ఫైట్ చేశారు. అందులో ఇతను కూడా ఫైట్ చేశాడు. ఇతను కూడా జైలుకి వెళ్ళి రావడాలు లాంటివి జరిగాయి. అయితే ఇందులో ఇతను లా సూట్లు అవి జరిగాయి. అయితే ఇతను ఏంటంటే చిన్న వయసులోనే ఆ సర్వెంట్స్కి ఇచ్చే పేరు ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి అతనికి న్యూ ఐడెంటిటీ, న్యూ నేమ్ తనే తీసుకొని యాజ్ ఏ బాక్సర్గా, ఇండివిజువల్ బాక్సర్గా అతను ఎదగడం జరిగింది. సో లియోలో ఆ క్వాలిటీస్ ఉంటాయి. దే ఫైట్ ఫర్ ద రికగ్నైజేషన్. వాళ్ళు ఎవరికి తల వంచే రకం కాదు. అలానే వియత్నాంతో వార్ జరుగుతున్నప్పుడు కూడా ఇతన్ని గవర్నమెంట్ వార్కి వెళ్ళాలి, చెయ్యాలి అని చెప్పి పుష్ చేయడానికి ట్రై చేస్తే, ఇది నా మతానికి ఎగెనిస్ట్, ఈ వార్ వైలెన్స్ అన్నది అతను మహమ్మద్ అలీ కింద ముస్లిం మతాన్ని పుచ్చుకొని మారడం జరిగింది. ఈ వార్ అది దీంట్లో లేదు, సో ఫర్ రిలీజియస్ రీజన్స్ వల్ల నేను వెళ్ళను అని చెప్పి చాలా ఖరాఖండిగా అతను స్టాండ్ తీసుకున్నారు. అంటే దశమంలో ఉన్న శని, దశమంలో ఉన్న కుజుడు, ఆ స్థిర రాశుల్లో ఉన్న ఇది, అలానే సింహరాశి కూడా స్థిర రాశి. స్థిరమైన నిర్ణయాన్ని తీసుకొని పూర్తి గవర్నమెంట్ తోటి ఎగెనిస్ట్గా అతను ఫైట్ చేసి తను అనుకున్న దాని మీద నిలబడ్డాడు. దానివల్ల ఏంటంటే ఇతనికి ఒక 3 సంవత్సరాలు ఇతన్ని బాక్సింగ్ నుంచి బ్యాన్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా అతని ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయం మీదే స్టాండ్ అయి ఉన్నాడు అనమాట. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఇలాంటివన్నీ మనం ఫైండ్ చేయాలి అంటే మనం సాయన పద్ధతిలో వీటిని మనం చెక్ చేస్తున్నాము అంటే మనం చక్కగా చార్ట్ని సాయన పద్ధతిలో వేసేసుకుంటే మనకి గ్రహాలన్నీ ఏ రాసుల్లో ఉన్నాయి, వాటి తాలూకా డెకనేట్స్, ఆ డెకనేట్స్ తాలూకా ప్లానెట్స్, ఏ ప్లానెట్స్ ఈ డెకనేట్ని కంట్రోల్ చేస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి, ఇవన్నీ మనకి అర్థమైపోతుంది. సో అంటే నేను ఫస్ట్ ఈ డెకనేట్స్, ఈ సాయన పద్ధతిలోనే చార్ట్ వేసుకొని ఇదంతా నాకు అలవాటు. నేను అదంతా ముందర చేసుకున్న 1.5 year తర్వాత ఈ ఆర్వీ ఆస్ట్రాలజీ అన్నది రావడం, ఈ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్కి నాకు క్యాలిక్యులేషన్స్ అది రావడం, అది అక్కడి నుంచి ఈజీ అయిపోయిందనమాట. చార్ట్ 1 year by year చూసుకుంటూ ప్రిడిక్ట్ చేయడానికి కూడా ఈజీ అయిపోయింది. అయితే నిరాయణంలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం నిరాయణంలో ఈ ప్రోగ్రెసివ్ చార్ట్స్ అవి చూసుకుంటూ మన యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్స్ చూసుకొని ప్రిడిక్షన్ ఇచ్చేటప్పుడు మనకి 70 to 80% ఈ నిరాయణంలో మనం ఆ చార్ట్ నిరాయణంలో వేసి అక్కడ ప్రిడిక్షన్స్ ఇస్తాం కాబట్టి అవి అక్కడ దశాభుక్తులకు కూడా కనెక్ట్ అయిపోతాయి. సాయనంలో వెస్టర్న్ ఆస్ట్రాలజీలో దశాభుక్తులు లేవు. వాళ్ళు కంప్లీట్గా భావం, 2 planets బిట్వీన్ ద ప్లానెట్, 2 planets మధ్య ఎలాంటి యాంగిల్ జరుగుతుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఏ భావంలో యాంగిల్ జరుగుతుంది కాబట్టి ఆ భావం తాలూకు రిజల్ట్ అవి చూపిస్తాయి. ఆ రాశి తాలూకా కారకత్వాలు ఇలా ఉంటాయి కాబట్టి ఇలాంటి రిజల్ట్ కనిపిస్తుంది. ఇదంతా సాయన పద్ధతి అనమాట. మనకి నిరాయణంలో దశాభుక్తులు ఉంటాయి, మనకి చంద్రుడిని బట్టి మనం చూసుకుంటాం కాబట్టి ఇది జియోసెంట్రిక్, అంటే ఎర్త్ని సెంటర్ పాయింట్గా తీసుకొని మన నక్షత్రాలను బట్టి మన తిథులు అవి ఏర్పడతాయి. సో ఆ రకంగా మనకి వింశోత్తరి దశ సిస్టమ్ అది ఉంది కాబట్టి
దాంట్లో మనం చూసుకుంటాం. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌లో మనకి చూసేటప్పుడు ఏంటంటే, మనకు అక్కడ దశభుక్తులు కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇది సాయనంకి, నిరాయనంకి తేడా. సో, నేనైతే మొదట సాయనం పద్ధతిలో చార్ట్ వేసుకొని, చార్ట్ అది చదివేసుకుంటాను. తర్వాత ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ దగ్గరికొచ్చేసరికి ఈ సాఫ్ట్‌వేర్‌ని వాడుకుంటాను. అయితే మనకి సాయన పద్ధతిలో అంటే ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఎల్ఎన్‌లియో పుస్తకాలు ఓకే. ఒక 7 బుక్స్ అన్నవి అతను రాయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటాయి పుస్తకాలు. అతనితో పాటు చాలామంది ఆస్ట్రాలజర్స్ ఇంకా పుస్తకాలు రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆ పుస్తకాలు నేను యాక్చువల్‌గా లిస్ట్ రాసుకున్నాను. నేను చదివిన పుస్తకాలివి. ఎల్ఎన్‌లియో రాసిన పుస్తకాలుంటాయి. మ్యాక్స్ హిండెల్ రాసిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఇద్దరు మ్యాక్స్ కపుల్స్. వాళ్ళు రాసిన పుస్తకాలున్నాయి. రొనాల్డ్ డేవిడ్సన్ రాసిన పుస్తకాలున్నాయి. అవి కూడా చాలా బావుంటాయి. సినాస్ట్రీకి చూడ్డానికి వెస్టర్న్ ఆస్ట్రాలజీలో సినాస్ట్రీకి చాలా బాగా పనిచేస్తాయి. అలానే మ్యారిసన్ రాసిన పుస్తకాలు అతని 7 వాల్యూమ్స్ రాసాడు పుస్తకాలు. హౌ టు లెర్న్ అని స్టార్ట్ అవుతుంది. ఇవి కూడా పుస్తకాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. దాంట్లో లూనార్ రిటర్న్ చార్ట్, సోలార్ రిటర్న్ చార్ట్స్ మనం ఎక్కువ వాడక్కర్లేదు. వీటిల్లో మనకు వచ్చేస్తాయి. కానీ వెస్టర్న్స్ వాళ్ళే ఎక్కువ అవి వాడుతూ ఉంటారు కాబట్టి అవి కూడా మనం చదవచ్చు. రెయిన్‌హోల్డ్ అని ఒక ఆయన పుస్తకాలు రాశాడు. తర్వాత జూడిత్ హిల్ అని చెప్పి ఒక వీళ్ళు అంటే ఈ రెయిన్‌హోల్డ్, డేవిడ్సన్, జూడిత్ హిల్ వీళ్ళు మెడికల్ ఆస్ట్రాలజీలో పుస్తకాలు రాశారు. వెస్టర్న్ ఆస్ట్రాలజీలోనే. ఆ పుస్తకాలు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అంటే చాలా బావుంటుంది. సబ్జెక్ట్ అనేది చాలా డీప్‌గా ఉంటుంది. సబ్జెక్ట్ చాలా బావుంటుంది. అయితే ఎప్పుడైనా మనం మేబీ అదే పరాశర అంటే వేదిక్ మెథడ్ అవ్వచ్చు, కేపీ అవ్వచ్చు, వెస్టర్న్ ఆస్ట్రాలజీ అవ్వచ్చు, లేదా వేరే ఏదైనా మెథడ్ అవ్వచ్చు. ఒక్క ఛానల్ తోటి లేదా అంటే ఒక్క పుస్తకంతోటో లేకపోతే క్లాసులకి వెళ్ళి ఒక క్లాస్ తోటో మనకి సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తుందా అంటే రాదు. ఎట్టి పరిస్థితుల్లోని రాదు. సో, అది బిగినింగ్. ఒక పుస్తకం, ఒక క్లాసు, ఒక యూట్యూబ్ ఛానల్ అన్నది ఒక బిగినింగ్ మాత్రమే. ఆ తర్వాత మీరు ఎంత రీసెర్చ్ చేసుకుంటారో, ఎంత చదువుకుంటారో, ఎన్ని పుస్తకాలు చదువుతారు, ఎన్ని చార్ట్స్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తారు, ఎంత నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తారు, ఎంత మీరు షేర్ చేసుకుంటారు, ఇదంతా అన్నది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది ఇంకా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎన్ని పుస్తకాలు చదువుతారు. నేను ఇప్పటికీ ఒక వెస్టర్న్‌లో ఒక ఇంచుమించు 7, 8 డిఫరెంట్ రైటర్స్ అనమాట. వీళ్ళ పుస్తకాలు చదువుతున్నాను. ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఒక పుస్తకంతో ఆగరు కదా! 4, 5 రకాల పుస్తకాలు రాస్తూ ఉంటారు. సీరీస్ రాస్తూ ఉంటారు. సో, మన అవకాశాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఈ ఒకటి అన్నది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇక్కడి నుంచి ఇంకా తర్వాత మీరు ఎంత రీసెర్చ్ చేసుకుంటారో అది అన్‌లిమిటెడ్ అనమాట. సో, ఓషన్. దీనికి ఆది అంతం లేదు. మనం అలా చదువుకుంటూ వెళ్ళడమే. సో, స్టార్ట్ రీడింగ్ బుక్స్. పుస్తకాలు చదవడం స్టార్ట్ చేయండి. ఛానల్స్ చూడండి, క్లాసులకు వెళ్ళండి. బట్ రీడ్ బుక్స్ అండ్ ప్రాక్టీస్. పుస్తకాలు చదవడం, ప్రాక్టీస్ చేయడం ఈ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనం చార్ట్‌లోకి వెళ్ళిపోయి ఈయన కాంబినేషన్స్ ఏంటో చూసేద్దాం. సో, ఇదే ఛానల్. సో, ఇది సాఫ్ట్‌వేర్ అనమాట. ఈ సాఫ్ట్‌వేర్ అన్నది ఫ్రీగా ఉంటుంది. మనం వాడుకోవచ్చు. సో, దీంట్లో ఏంటంటే ఇది నిరాయన పద్ధతి. ఇది సాయన పద్ధతి కాదు. సాయనంలో చార్ట్ ఉండదు. సాయనంలో చార్ట్ కావాలి అనుకుంటే ఇంకొక యాప్, వేరే యాప్స్‌లో మీరు వెతకండి. జ్యోతిష్ యాప్ అని చెప్పుంది. అది నేను వాడతాను. దాంట్లో మీకు సాయన పద్ధతిలో మీకు చార్ట్ వస్తుంది. ఎంఆర్ఎల్ గారిది ఇంకొక వెబ్సైట్ ఉంది. అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే వెబ్సైట్‌లోనే చూసుకోవచ్చు. ఈ రెండిట్లోనే మనకి సాయన పద్ధతిలో చార్ట్స్ వస్తాయి. అయితే ఇప్పుడు మహమ్మద్ అలీ చార్ట్ దగ్గరకొచ్చేసరికి ఈయన ఇవి బర్త్ డీటెయిల్స్. ఈ బర్త్ డీటెయిల్స్ ప్రకారం ఎలా వెళ్తోంది, ఈ కాంబాట్ ఫైటర్ ఈయన అవ్వడానికి రీజన్స్ ఏంటి, అంటే ఇంత గొప్పగా ఇతనికి అంటే టాప్ లెవెల్ అనమాట. టాప్ లెవెల్‌లో అతను ఉన్నాడు అంటే ఏం జరుగుంటుంది, కాంబినేషన్స్ ఎలా ఉండుంటాయి, ఇది చూద్దాం. మనకి మార్స్, శని, ప్లూటో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్‌లో వ్యక్తి ఇంకా ఫైటర్ అనమాట. అంటే ఇంకా ఫియర్‌లెస్ ఫైటర్. అంటే
ఐ హ్యావ్ టు విన్ అట్ ఎనీ కాస్ట్. ఇలాంటి ఫైటింగ్ ఎబిలిటీ అన్నది వీళ్ళ వల్లే మనకు వస్తుంది. ఈ చార్ట్లో చూడండి ఆల్రెడీ కాంబినేషన్స్ అక్కడే ఉన్నాయి. ప్లస్ ఈ మార్స్కి ప్లూటో తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఉంది. ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ ఏంటంటే బేసికల్లీ వ్యక్తిని సాఫ్ట్గా ఉన్నవాళ్ళు యుద్ధం చేయరు కదా, స్ట్రాంగ్గా ఉండాలి, ఆ అగ్రెషన్ అనేది ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళు ఫైట్ చేస్తారు. ఆ ఫైటింగ్ ఎబిలిటీస్ మనకి అక్కడే కనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ దీంతో పాటు ఇతనికి ఇంకొక అద్భుతమైనవి కూడా ఇక్కడ ఉన్నాయి, మనకు కనిపిస్తాయి చార్ట్లో. చూడండి, జూపిటర్కి మెర్కురీకి, అలానే జూపిటర్కి మూన్కి వీళ్ళ మధ్యలో ట్రైన్ ఆస్పెక్ట్ ఉంది. అంటే ఫైటరే కానీ పిచ్చి పిచ్చిగా ఫైట్ చేసేసి మానసిక సమతుల్యత లేకుండా అవతల వాళ్ళని చితక్కొట్టేసే రకం కాదు. అక్కడ జూపిటర్కి మెర్కురీకి మూన్కి అంటే క్యాలిక్యులేషన్స్ అనమాట. క్యాలిక్యులేషన్స్తో వ్యక్తి ఫైట్ చేస్తాడు. ఇది ఇంత వెరీ క్యాలిక్యులేటెడ్. అలాగే జూపిటర్కి మూన్కి మధ్యలో ఉన్న ట్రైన్ ఆస్పెక్ట్ కూడా బ్యాలెన్స్డ్, వెరీ బ్యాలెన్స్డ్ నేచర్ ఇస్తుంది. ఆ కోపంలో కంట్రోల్ తప్పిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తానంటే కుదరదు. వాడికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలి. ఇది ఒక ప్లస్ పాయింట్ ఇతనికి. ఇంకొకటి ఏంటంటే అంటే చిన్న వయసు నుంచి ఇతనికి ఇలాంటి పోరాట పటిమ, అలానే ఆ స్ట్రెంగ్త్, అంటే ఒక విషయాన్ని డిసైడ్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనే ఇది చేయాల్సిందే, దీన్ని సాధించాల్సిందే అనేంత పట్టుదల, యునిక్ వే ఆఫ్ ఫైటింగ్ స్పిరిట్. ఎందుకంటే అదే ఫైటింగ్, అందరూ అదే ట్రైనింగ్ తీసుకుంటారు, అందరికీ అదే టీచరు అందరికీ అదే నేర్పిస్తూ ఉంటాడు. బట్ కొద్దిమంది మాత్రమే ఎందుకు రియల్ ఫైటర్స్ అవుతారు? ఎందుకంటే ఆ సర్ప్రైజ్ అటాక్ ఏదైతే ఉంటుందో అది యురేనస్ ఇస్తుంది. ఈ సర్ప్రైజ్ అటాక్ని ఫైటర్స్, ఈ తెలివితేటల్ని ఫైటర్స్ బాగా వాడుకుంటారు. వాళ్ళకి అది బాగున్నప్పుడే ఆ ఎబిలిటీ వస్తుందన్నమాట, కనిపిస్తుంది. సో ఇది దాంట్లో ఈ కాంబినేషన్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అలానే దీంతోపాటు 2, 6, 10 కూడా ఈ ఫైటింగ్, ఈ బాక్సింగ్, ఈ స్పిరిట్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అవ్వాలి, లేకపోతే వీడు వీధి రౌడీలు అవుతారు. ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ సెకండ్ ధన సంపాదన వస్తుంది. హాబీగా ఏదైతే నేర్చుకున్నాడో 6th హౌస్ ఈ పోరాట పటిమ, అలానే దశమం అతనికి ప్రొఫెషన్, నేమ్ అండ్ స్టేట్, ఫేమస్, ఇదంతా అవడానికి కూడా దశమం కూడా అక్కడ మనకు కావాలి. అందుకే 2, 6, 10 మనం చూస్తాం. అది కూడా ఇక్కడ కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవుతున్నాయి కూడా, చూద్దాం. ఇక్కడ చూడండి, దశమానికి మనకి జూపిటర్, వీనస్, జూపిటర్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. ఈ జూపిటర్ మళ్ళీ దశమంలోనే ఉన్నాడు, 10th హౌస్లో ఉన్నాడు. 10th హౌస్ని స్ట్రాంగ్గా చూపిస్తున్నాడు. ఒక పక్క సబ్ లార్డ్ అవుతున్నాడు, మళ్ళీ అదే దశమం ఇక్కడ వృషభ రాశి అయింది. ఇదంతా నిరాయణం, నేను కేపీ కాంబినేషన్స్ చెప్తున్నాను. అదే దశమం అతనికి టౌరస్ వృషభం అయింది. అలానే 6th హౌస్ చూడండి, సన్ రాహులు 6th హౌస్కి కనెక్ట్ అయ్యారు. ఇదే సూర్యుడితోటి యురేనస్కి మంచి ఆస్పెక్ట్ కూడా ఉంది రాశిలో. ఇక్కడ చూడండి, సూర్యుడు 6th హౌస్లోనే ఉన్నాడు, దశమంలో ఉన్న యురేనస్ తోటి ట్రైన్ ఆస్పెక్ట్ని ఫామ్ చేస్తున్నాడు. ప్లస్ రెండో భావానికి కూడా కనెక్షన్ రావాలి, అప్పుడు వీళ్ళకి ధన సంపాదన అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అది కూడా చూద్దాం. రెండో భావం దగ్గరకు వచ్చేసరికి వీనస్, జూపిటర్, ఇక్కడ కూడా మళ్ళీ కనెక్షన్స్ గట్టిగా ఫామ్ అయ్యాయి జూపిటర్కి. చంద్రుడు, ఇక్కడ చంద్రుడు, మెర్కురీ, జూపిటర్ చంద్ర నక్షత్రంలో మెర్కురీతో ఉన్నాడు. అంటే అక్కడ లాభస్థానంలో లాభంతో వీటికి కనెక్షన్ వచ్చిందనమాట. సో ఇతనికి ఈ ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఈ ప్రొఫెషన్ని అతను చూస్ చేసుకోవడం వల్ల అతనికి లాభమే కలిగింది. ఇక్కడ చూడండి, వృషభ రాశిలో మళ్ళీ వాళ్ళందరూ ఉన్నారు. రెండో భావంలో రాహు ఉన్నాడు. ఇందాక మనం చూసినప్పుడు 6th కస్ప్ సబ్లార్డ్ రాహు అయ్యాడు, స్టార్ లార్డ్ సూర్యుడు.
సూర్యుడు స్టార్ లార్డ్ వెళ్ళి ఆ సూర్యుడు మళ్ళీ 6th హౌస్లో ఉన్నాడు. 2, 6, 10 కనెక్షన్స్ అన్నవి ఇక్కడ ఫామ్ అయిపోయాయి. సో దీనివల్ల ఇతనికి సంపాదన అనేది వస్తుంది. ఈ ఫైటింగ్ ఏదైతే ఉందో దానివల్ల వస్తుంది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇయర్ బై ఇయర్ ప్రోగ్రెషన్స్ చూసుకొని ఎలా జరుగుతోంది ఏంటి అన్నది చూద్దాం ఇతని జాతకంలో. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే మనం 1952కి వచ్చేసాం. ఇక్కడి నుంచి మనం ముందరికి వెళ్దాం, చార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఇతను ఫస్ట్ అతని బైక్ దొంగతనం చేశారు అన్న దీంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ తోటి గొడవ పడుతూ ఉంటే హీ సజెస్టెడ్ హిమ్ టు ద బాక్సింగ్ అనే ఒక కెరీర్ లేదా ఒక స్పోర్ట్, దీనికి ఇంట్రడ్యూస్ చేసిన ఆయన పోలీస్ ఆఫీసర్ అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అంటే బిట్వీన్ 12 to 18 ఈ మధ్యలోనే అతను 100 గేమ్స్, మోర్ దెన్ 100 అనమాట. బాక్సింగ్ వాటిలో చిన్న చిన్న అనమాట, ఇంటర్ స్కూల్ వీటిలో కాంపిటీషన్ ఉంటుంటాయి. ఇప్పుడు బాక్సింగ్ స్కూల్ ఉందనుకోండి, ఒక స్కూల్కి ఇంకో స్కూల్కి మధ్యలో కాంపిటీషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, ఇలాంటి కాంపిటీషన్స్ 100కి పైగా గెలిచాడు. అంటే హీ బార్న్ విత్ టాలెంట్ అనమాట బేసికలీ. ఆ కాంబినేషన్స్ కూడా మనకి అలానే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి 1954 మనకేంటంటే ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఇలా ముందరికి వెనక్కి మనం ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ చేసుకుంటూ ఉంటే మనకి డిగ్రీస్ అన్నవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సన్ 420 degrees దగ్గర ఉన్న సన్ 11 సంవత్సరాల దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడికి 11 degrees మనం సన్ 1 degree 1 year కదా, ముందరికి వెళ్ళేసరికి మనకి 420 అంటే మనకి 15 ప్లస్ 15-20 degrees దగ్గర మనకి రావాలన్నమాట. ఇక్కడ చూడండి ప్రోగ్రెసివ్ డిగ్రీస్ 15 degrees 31 minutes దగ్గర సూర్యుడు ఉన్నాడు. ఇలా చూసుకోవడం మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఇతను ఫైట్ స్టార్టింగ్ అనేది అట్ ద ఏజ్ ఆఫ్ 12 years కల్లా అతనికి కెరీర్కి ఒక దారి కనిపించింది. ఇంత స్ట్రాంగ్ ఆస్పెక్ట్ ఏంటి ఫామ్ అవుతుంది అంటే అతనికి దారి చూపించేంత ఆస్పెక్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈ సూర్యుడు, ఇది నాటల్ చార్ట్లో ఉన్న బర్త్ చార్ట్ అనమాట. ఇది బర్త్ చార్ట్, ఇది ప్రోగ్రెసివ్ చార్ట్. ఈ బర్త్ చార్ట్లో ఉన్న సూర్యుడు సన్ డిగ్రీస్కి ఎగ్జాక్ట్గా ట్రైన్ ఆస్పెక్ట్ ఇస్తున్నాడు. చూడు ఇక్కడ దశమ భావం ట్రైన్ ఆస్పెక్ట్ ఇస్తుంది చూడండి, 10th house. ఇక్కడ 330 degrees, ఇక్కడ 420 degrees. ఇది 330, ఇది 420. అంటే 1 degree అప్రోచింగ్ ఆస్పెక్ట్లో ఉందన్నమాట. అప్రోచింగ్ ఆస్పెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది మనకి. ఇక్కడ అది కూడా 6వ భావంలో ఉన్న సూర్యుడితోటి 10th house ఆస్పెక్ట్ ఫామ్ చేస్తుంది. మళ్ళీ ఆ సూర్యుడు కూడా ఇతనికి లగ్నాధిపతి. లగ్నానికి 6th houseకి 10th houseకి ట్రైన్ ఆస్పెక్ట్ అది కూడా. ఎందుకంటే 1, 2, 3, 4, 5 5వ రాశిలో ఉంది కదా, ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తుంది. అక్కడే అతనికి స్టార్ట్ అయిపోయింది అనమాట కెరీర్. అంటే ఫ్యూచర్లో ఇవ్వబోయే కెరీర్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అతనికి ఆల్రెడీ. ఇక్కడ అతను ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 18 వచ్చేసరికి, అంటే యంగ్ నుంచి ఇంకా ఫుల్ గ్రోన్ ఏంటి, హీఈస్ నాట్ ఏ టీనేజర్ ఎనీమోర్, ఇంకా అడల్ట్స్ తోటి ఫైట్ చేయొచ్చు అనమాట. ఈలోపే అతను ఆల్రెడీ 100 వరకు యుద్ధాలు ఫైట్స్ అన్నవి గెలవడం అన్నది జరిగిపోయింది. ఎందుకంటే అతను ఆల్రెడీ జన్మజాతకంలో ఆ పక్కనే ఉన్న యురేనస్ చూడండి ఇంత తొందరగా కదలడు, పైగా రెట్రోలో ఉన్నాడు, వెనక్కి కదులుతున్నాడు. యురేనస్ మినిట్స్లో కదులుతాడు అనమాట. యురేనస్ ఎవ్రీ ఇయర్ మినిట్స్లో కదులుతాడు ప్రోగ్రెసివ్ డిగ్రీస్లో. అది చూడండి ఆస్పెక్ట్ అనేది ఎంత బ్రహ్మాండంగా ఆస్పెక్ట్ చేస్తుందో. అలానే ఆ సంవత్సరానికి మనం ట్రాన్సిట్ చూసుకుంటే ఇది ట్రాన్సిట్ చార్ట్. ట్రాన్సిట్ జూపిటర్ చూడండి, అక్కడ లగ్నంలో ఉన్న సూర్యుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు తన 9th దృష్టితోటి. ఇది కూడా ఇక్కడ పనిచేస్తుంది, యాక్టివేట్ అవుతుంది అనమాట. ఈ టైంలోనే 100 యుద్ధాలు గెలిచిన, అంటే 100 ఫైట్స్ గెలిచిన వాడు 18 yearsకి ఫస్ట్ టైం అనమాట
తను ఫైట్ చేయడం అంటే ఫర్ ద వరల్డ్ కాంపిటీషన్స్లో హీ వన్, గెలిచాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 18. ప్రపంచంలోనే బాక్సింగ్లో అతను గెలిచాడనమాట. నేమ్ అండ్ ఫేమ్ అన్నది ఆ దశమన్ తోటి కనెక్షన్స్ వచ్చాయంటే నేమ్ అండ్ ఫేమ్ అన్నది అంత గొప్పగా వస్తుంది. అది కూడా చూద్దాం. ఇది ముందరకు వేసుకుంటే 18 సంవత్సరాలకి ముందరికి వెళ్తూ ఉంటే 18 సంవత్సరాలు అంటే 1960లో ఇతను ఆ ఛాంపియన్షిప్ అన్నది గెలవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి గెలుస్తూనే ఉన్నాడు. అక్కడి నుంచి వరుసగా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. అయితే ఇక్కడ చూడండి, ప్రోగ్రెసివ్ మూన్ అనేది 6 degrees దగ్గరకు వచ్చి ఇక్కడ వృషభ రాశిలో ఉన్న ప్లానెట్స్ తోటి అలానే మకర రాశిలో ఉన్న ప్లానెట్స్ తోటి ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తుంది. ఈ ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ చేయడం వల్ల ఆ 2.5 సంవత్సరాలు అంటే ఇంకా అక్కడ ఒక పక్క యురేనస్కి ట్రైన్ ఆస్పెక్ట్, ఇక్కడ 3 degrees కదా యురేనస్కి, ఒక పక్క యురేనస్కి ఇంకో పక్క సన్కి ఒకేసారి ట్రైన్ ఆస్పెక్ట్ ఇస్తుంది. ఆ తర్వాత జూపిటర్కి ఆస్పెక్ట్ ఇస్తుంది, మెర్కురీ, వీనస్, మూన్ తోటి, మూన్ సేమ్ ప్లానెట్ కాబట్టి ఓకే, మూన్ని పక్కన పెడితే మెర్కురీ, వీనస్ తోటి మళ్ళీ ఆస్పెక్ట్స్ ఇస్తూ ఉంటుంది. ది ట్రైన్ ఆస్పెక్ట్ గ్రాండ్ ట్రైన్ అంటారు దీన్ని. ఈ గ్రాండ్ ట్రైన్ ఆస్పెక్ట్లో చంద్రుడు ఎప్పుడైతే వెళ్తున్నాడో ఇంక అక్కడి నుంచి అతనికి అంటే ప్రతి యుద్ధాన్ని గెలుస్తూనే ఉన్నాడు. అయితే ఇతనికి కూడా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్థిరమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కదా. ఇతనికి కూడా ఏంటంటే 66లో ఈ వియత్నాం వార్ గురించి పార్టిసిపేట్ చేయమని చెప్తే ఇతను చేయనని నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ 3 years అతన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే సమ్ పొలిటికల్ రీజన్స్, రిలీజియస్ రీజన్స్ అని చెప్పి అతను వెళ్ళలేదు, పొలిటికల్ రీజన్స్ అని చెప్పి గవర్నమెంట్ ఇతన్ని బాక్సింగ్ రింగ్ నుంచి బ్యాన్ చేసింది. ఇతను వేటిలోని ఎలాంటి రింగ్ ఎక్కడ ఫైట్ చేయడానికి వీల్లేదు. అలా ఇతన్ని బ్యాన్ చేశారనమాట. 1966లో జరిగిన ఈ గొడవ అక్కడికి అతనికి నెక్స్ట్ 3 years అతన్ని బ్యాన్, 4 years, ఆల్మోస్ట్ 3.5-4 years వరకు బ్యాన్ చేయడం జరిగింది. ఇంత గట్టిగా జరగడానికి రీజన్ ఏంటంటే మనం ఇక్కడ చూస్తే ఈ సూర్యుడు 28 degrees దగ్గరకు వచ్చాడు. అంటే ఈ 28 degrees ఇక్కడ 28 degrees దగ్గరకు వచ్చిన సూర్యుడు ఏం చేస్తున్నాడు? శనితోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తున్నాడు. ఇది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. అది కూడా లగ్నాధిపతితోటి దశమంలో ఉన్న గ్రహంతో స్క్వేర్ ఆస్పెక్ట్ ఇచ్చింది అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి అక్కడ అతనికి బ్రేక్ వచ్చింది అని. ఈ సూర్యుడితోటి ఈ ఆస్పెక్ట్ రావడం వల్ల ఇతనికి ఏంటంటే నెక్స్ట్ 3 years వరకు, 3.5 years వరకు, ఎందుకంటే ఈ ఆస్పెక్ట్ అనేది 3 సంవత్సరాలు పనిచేస్తుంది శని సూర్యుల మధ్య ఈ ఆస్పెక్ట్ అన్నది. దీనివల్ల ఏంటంటే ఇతన్ని 66, 7, 68, 69, 70, 69 వరకు బ్యాన్ చేశారు. మళ్ళీ అతను ఎప్పుడు ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడంటే 1970లో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతవరకు బ్యాన్ 3 years. 1970లో ఫైట్ చేసినప్పుడు 70లో ఫైట్ చేసిన దాన్ని వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. 71లో ఫైట్ చేశాడు, మళ్ళీ అక్కడ వరల్డ్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాడు. ఇక్కడ ఆస్పెక్ట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ దశమం అన్నది మనం ఒక ఇయర్ ముందరికి వెళ్తే దశమం అన్నది జూపిటరు 10th house ముందరికి ప్రోగ్రెస్ అయ్యి జూపిటర్ని కంజాయిన్ చేస్తుంది. 6th లార్డ్ అండ్ 9th లార్డ్ అయిన జూపిటర్ని కంజాయిన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మెర్క్యూరీతో కూడా ట్రైన్ ఆస్పెక్ట్లో ఆ దశమం అన్నది ఎంగేజ్ అవుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే అతనికి 2 సంవత్సరాలు 70లో వెనక్కి వచ్చాడు, యుద్ధం చేశాడు, మళ్ళీ పార్టిసిపేట్ చేశాడు, విన్ అయ్యాడు,
71లో మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఫైట్ చేశాడు, తన రికార్డ్ని బ్రేక్ చేసి వరల్డ్ రికార్డ్ని సృష్టించుకున్నాడు. చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు. దాంతో పాటుగా ఇక్కడ ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా జరుగుతుంది, చూద్దాం. నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ సూర్యుడు ముందరకు వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు సూర్యుడు. ఎంత 2 డిగ్రీల 45 నిమిషాలకి. ఈ 2 డిగ్రీల 45 నిమిషాల దగ్గర ఉన్న సూర్యుడు ఇక్కడ యురేనస్ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ని ఫామ్ చేస్తున్నాడు. మరి ఇది కూడా పనిచేయాలిగా. ఇందాక శనికి సూర్యుడికి మధ్యలో జరిగిన ఆస్పెక్ట్ పనిచేసినట్టే ఇది కూడా పనిచేసింది. ఈ 2 యుద్ధాల్లో అతనికి బాగా డ్యామేజ్ జరగడం జరిగింది. ఫిజికల్గా బాక్సింగ్ అంటేనే వాళ్ళకి ఫిజికల్గా యుద్ధాలు అవి ఉంటాయి, ఒకళ్ళొకళ్ళు రక్తాలు వచ్చేలా కొట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే అతనికి బాగా ఇబ్బంది జరగడం జరిగింది. తర్వాత ప్రోగ్రెసివ్ ఇయర్స్లో ట్రైన్ చేస్తున్నాడు, ఫిజియోథెరపీ తీసుకుంటున్నాడు, ఫైటింగ్స్ అవి ట్రై చేస్తున్నాడు. కానీ అతనికి ఆ షివరింగ్, చేతుల్లో వేళ్లలో పట్టుపోవడం జరిగింది. షివరింగ్ అన్నది స్టార్ట్ అవ్వడం జరిగింది. వితిన్ 6 ఇయర్స్లో అతనికి అర్థమైపోయింది, ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంత ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా, అంటే ఎన్ని మందులు వాడినా, ఏం చేసినా కూడా అక్కడ అది తనకి ఆ స్ట్రెంగ్త్, ఇంతకు ముందున్న ఫిజికల్ స్ట్రెంగ్త్ అయితే ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మార్స్ కూడా 25 డిగ్రీస్ ముందరకు వచ్చాడు. ముందరకు వచ్చి ఈ ప్రోగ్రెసివ్ వీనస్ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తున్నాడు. అతనికి అర్థమవుతుంది నిరాశ, నిస్పృహలు ఆ ట్రైనింగ్లో, వాటిల్లో, బాక్సింగ్లో కూడా అర్థమవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ ప్రోగ్రెసివ్ ఇయర్స్లో వితిన్ 6 ఇయర్స్లో హీ అండర్స్టూడ్ ఇంకా అతనికి ఫిజికల్ ఆ ముందు ఉన్నంత స్టామినా లేదు అని. 28 సంవత్సరాల్లో ఈ జరిగిన ఈ పాజిటివ్ ఆస్పెక్ట్, నెగిటివ్ ఆస్పెక్ట్, ఈ రెండిటి వల్ల ఫర్దర్గా నెక్స్ట్ 6 ఇయర్స్కే అట్ ద ఏజ్ ఆఫ్ 37 హీ అనౌన్స్డ్ ఇట్, నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, ఇంకా నేను బాక్సింగ్లో పార్టిసిపేట్ చేయను, ఇంకా బాక్సింగ్ రింగ్లో అడుగు పెట్టను అని చెప్పి అతను రిటైర్మెంట్ అన్నది తీసేసుకున్నాడు. సో ఇది అన్నమాట ఇతని తాలూకా లైఫ్, కెరీర్. దీంతోపాటు ఇతను ఏంటంటే వన్స్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇతను వేరే వ్యాపారాలు అవి చూసుకుంటూ ఉన్నాడు. అలాగే పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉందో, ఎందుకంటే అప్పట్లో వీళ్ళు బ్లాక్స్, వీళ్ళు ఆఫ్రికన్ అమెరికన్స్ ఏంటంటే ఫైట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రీడమ్ కోసం, వాళ్ళ రెస్పెక్ట్ కోసం. వాటిలో ఇతను చాలా ఫైట్ చేశాడు. ఇవి కాకుండా చాలా హాస్పిటల్స్కి వాటికి డొనేషన్స్ అవి ఇవ్వడం కూడా జరిగింది. మనకి సాయన పద్ధతిలో చూసుకుంటే ఏమిటవుతుందంటే ఇక్కడ లగ్నం మనకి సాయన పద్ధతిలో వేసుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, లగ్నం అన్నది ఒక 24 డిగ్రీలు ముందరికి వెళ్ళిపోతుందని చెప్పుకున్నాం. అంటే లగ్నం లియో అవుతుంది. దీని ఎసెండెంట్ లార్డ్ ఎవరు? సన్ ఇక్కడ 4 డిగ్రీల దగ్గర ఉన్న సన్ని మనం +24 వేసుకుంటే 28 డిగ్రీస్ దగ్గరికి వెళ్తాడు. ఈ 28 డిగ్రీస్ అంటే మనకి మకరంలో 28 డిగ్రీస్ మనం డెకనేట్స్లో మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ సన్తో పాటు ఈ మకరానికి అధిపతి అయిన శని అయితే ఈ స్పెషల్గా ఆ పర్టికులర్ 3rd డెకనేట్కి, మకరంలో ఆ 3rd డెకనేట్కి ఆ కోణస్థితిలో ఉన్న కోణస్థితి, అది కూడా ఏమిటి? వృషభం, స్థిరరాశి. దాంతో వీళ్ళకి ట్రైన్లో ఉన్న వీనస్ అన్నమాట. అంటే సూర్యుడు లగ్నాధిపతి మీద శని తాలూకా ఇన్ఫ్లుయెన్స్, అలానే శుక్రుడి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఈయన పర్సనల్గా లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నా కూడా ఆ శని శుక్రుల తాలూకా కాంబినేషన్ వల్ల, శని అంటే నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి అన్న కాన్సెప్ట్, అలానే అక్కడ శుక్రుడు, అది కూడా వృషభ రాశిలో ఉన్న శుక్రుడితోటి కోణస్థితి ఉండడం వల్ల అతను తన డబ్బు తనకు ఉన్న దాన్ని తను ఉంచుకొని తన పిల్లలకి సంపాదించింది తన పిల్లలకి ఇస్తూ, ఎందుకంటే అతనికి మల్టిపుల్ మ్యారేజెస్ అన్నవి జరగడం జరిగింది. ఎందుకంటే జన్మజాతకంలో కూడా ఈ యురేనస్కి, సూర్యుడికి యురేనస్కి ఎలా అయితే మంచి బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఉందో, ఈ 28 డిగ్రీస్ దగ్గర ఉన్న వీనస్ని కొంచెం మనం అంటే +or- కదా, +or- ఇక్కడ 3 డిగ్రీస్ వీనస్ని ఒక 5 డిగ్రీస్ ముందరికి తీసుకొని వెళ్తే
ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ వీనస్ అనేది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనం అప్ టు 8 డిగ్రీస్ వరకు ఆస్పెక్ట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం 5 డిగ్రీస్ తీసుకొని వెళ్దాం. 5 డిగ్రీస్ వరకు తీసుకెళ్తే అక్కడ యురేనస్ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ వీనస్ యురేనస్ స్క్వేర్ ఆస్పెక్ట్, శని వీనస్ స్క్వేర్ ఆస్పెక్ట్, ఇవి అసంతృప్తికరమైన మ్యారేజ్ లైఫ్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇతను కూడా పెళ్లి చేసుకున్నాడు, డైవోర్స్ ఇచ్చాడు, లీగల్లీ డైవోర్స్ ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ లీగల్లీ డైవోర్స్ ఇచ్చాడు. కానీ పిల్లల పట్ల అతనికి ఉన్న బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చుకున్నాడు. ఇది ఎంత డొనేషన్స్ చేసినా కూడా, ఏం చేసినా కూడా అక్కడ శని కంట్రోల్ చేస్తాడు. ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేయడం. అలానే స్థిర రాశి అంటే వృషభ రాశి, నేషనల్ జోడియాక్ సైన్లో అది సెకండ్ హౌస్, ధనం వాళ్ళకి అది ఆ పొజిషన్లో ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, లేకపోతే శుక్రుడు తట్టుకోలేడు. సో తనకంటూ పెట్టుకొని మిగిలిన దాన్ని అతను డొనేట్ చేయడం జరిగిందనమాట. ఇదే ప్లేస్లో మనకి జూపిటర్ సూర్యుడితో పాటు మళ్ళీ సూర్యుడు మళ్ళీ జూపిటర్ వచ్చారనుకోండి, జూపిటర్ గొప్ప అంటే అప్పు చేసి మరి దానం ఇచ్చేసేంత గొప్ప గుణం ఉంటుందన్నమాట జూపిటర్కి పాజిటివ్గా పనిచేసేటప్పుడు. అదే సూర్యుడు అనుకోండి, వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పలు చూపించుకోవడానికి అతను కూడా అప్పు చేసి దానం ఇచ్చేసేంత ఉన్నదంతా ఊడ్చిపెట్టేసే రకాలన్నమాట ఇవి. కానీ వృషభ రాశిలో ఉన్న వీనస్, శని, మకర రాశిలో ఉన్న శని అలా కాదు. వీళ్ళకి స్థిరత్వం కావాలి, అవతల వాడికి ఆ అర్హత ఉందా లేదా అని చూసి వీళ్ళు దానం ఇస్తారనమాట. సో ఇది నేను ఇలా వాడుకుంటాను. అటు సాయన పద్ధతిలో అది నేను ప్రాక్టీస్ చేసి ఉన్నాను కాబట్టి, అది నాకు అలవాటు కాబట్టి సాయన పద్ధతిలో నేను క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ, ఈ నిరాయన పద్ధతిలో ఈ వెబ్సైట్లో నేను వాడుకుంటూ ఉంటాను అనమాట. ఏదైనా ప్రాక్టీస్, పుస్తకాలు చదవండి, ప్రాక్టీస్ చేయండి, మెల్లిగా మనకు అది అలవాటైపోతుంది. సో ఇది మొహమ్మద్ అలీ చార్ట్. కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.